బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ నిర్మాత ఏవిఎం ప్రొడక్షన్స్ అధినేత శరవణన్ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు కొంతకాలంగా చికిత్స అందిస్తూ ఉన్నారు. ఇవాళ ఆరోగ్యం విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తమిళ సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచేసింది. 1945లో ఏవి మేయప్ప చెట్టియార్ స్థాపించిన ఏవిఎం ప్రొడక్షన్స్ దశాబ్దాల పాటు సౌత్ ఇండియన్ సినిమాలలో అగ్రగామిగా నిలిచింది. శివాజీ గణేశన్, ఎంజీఆర్, రజనీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్, విజయ్, అజిత్, సూర్య లాంటి స్టార్ హీరోలతో అనేక బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించింది. ఏవిఎం బ్యానర్లో సినిమా చేయడం అనేది ప్రతి నటుడికి ఒక డ్రీమ్గా ఉండేది. మేయప్ప చెట్టియార్ మరణం తర్వాత సంస్థ బాధ్యతలు చేపట్టిన శరవణన్ ఏవిఎం స్టూడియో ప్రతిష్టను దశాబ్దాల పాటు నిలబెట్టారు. ఆయన నాయకత్వంలో ఏవిఎం నుంచి వరుస విజయాలు వచ్చాయి. ఆయన మాత్రమే కాదు, ఏవిఎం సంస్థ ఉద్యోగులందరూ ఆయనపై అపారమైన నమ్మకాన్ని ఉంచేవారు. శరవణన్ వ్యాపారంలో ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా వ్యక్తిగతంగా అందరితో ఆప్యాయంగా మెలిగేవారని సినీ ప్రముఖులు గుర్తు చేసుకున్నారు. రజనీకాంత్ నుంచి కొత్త నటుల వరకు ప్రతి ఒక్కరూ ఆయన్ను అత్యంత గౌరవంతో చూసేవారు. తమిళ చిత్ర పరిశ్రమ మేయప్ప చెట్టియార్తో సమానమైన ప్రేమ, గౌరవం శరవణన్పై కూడా చూపించింది. ఇటీవలి కాలంలో శక్తి తగ్గి ఆరోగ్య సమస్యలు రావడంతో ఆయన చికిత్స పొందుతున్నట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. నిన్ననే తన 86వ పుట్టినరోజును జరుపుకున్న ఆయన ఈ రోజు ఉదయం మృతి చెందడం అందరినీ కలిచివేసింది. ఏవిఎం శరవణన్ ఒక నిర్మాత మాత్రమే కాదు, తమిళ సినీ పరిశ్రమకు ఒక యుగం. ఆయన పనితీరు, ఎథిక్స్, వినయం అనేక తరాలను ప్రేరేపించాయి. ఏవిఎం శరవణన్ కుటుంబానికి, అభిమానులకు పలువురు ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఉన్నారు.